ఏమో జరుగుతున్న విషయం చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే పీషోన్ నది హవిలా దేశం నది వెళ్తుందో అక్కడ ఒక ఇసుక ఇక్కడ పోతున్నట్టుగా ఉంది, గమనించండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు బైబిల్లో మాట ఉంది, వేగంగా పరిగెత్తిన వాక్యం అని ఉంది. ఇప్పుడు వాక్యంతో పాటు కొన్ని పరిగెడుతూ ఉన్నాయి. ఏంటంటే, ఒకటి రోగము, ఒకటి అప్పు, ఒకటి పాపము, ఒకటి వ్యాధి, ఇవన్నీ వాక్యంతో పాటు పరుగు బంధం పెట్టుకున్నాయి. కానీ చివరికి గెలిచింది ఎవరంటే వాక్యమే గెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ పీషోన్ నది అది ఎత్తైనను, లోతైనను, వంకరైనను, మరి ఏదైనను యాక రీతిగా ప్రవహించున్నది. హల్లెలూయా. వంకర మార్గం అయ్యా, నీ గుడ్డివానయ్యా, వంకర, ఆ వంకర మార్గాన్ని, వంకర బుద్ధిని మార్చిదవన్నారంటే కనుక అది యేసు క్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. చాలా కాలం క్రితం నేను భీమవరం నుంచి రాజమండ్రి ప్రయాణం చేస్తున్నప్పుడు నేను పైన ఎక్కితే పడుకుని పోవాలి, రైల్వే స్టేషన్ పడుకుని పోతాను. పైన అంతకుముందు కొంచెం బలం ఉండే పైన పడుకున్నాను. నేను తణుకు స్టేషన్కి వస్తున్న సమయంలో, వేలుపూర్ స్టేషన్ వచ్చినప్పుడు ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడు, ఇద్దరు హిందువులు. వాళ్ళు దాంట్లో ఇద్దరు హిందువులు మొదలు ఉన్నారు. వాళ్ళు అతనితో గొడవ ఆడుతున్నారు. నీ దేవుడు అలాగా, నీ దేవుడు ఎలాగా అని భయంకరంగా మాట్లాడుతున్నారు. ఇతను క్రైస్తవుడు మాత్రం అలా కాదండి, ఇలాగండి, అది అలా కనకండి, ఇలాగే చెప్తాడు. తణుకు స్టేషన్ వచ్చి దిగిలిపోయాడు. దిగిలిపోతే పక్కన వ్యక్తి అంటాడు, అప్పుడు లేసాను నేను, ఆ హిందువు అంటాడైనా, అరే నిజంగా వేస్తూ గొప్పడు రా, నిజంగా గొప్పడు రా, నాకు అర్థం ఈ రోజు ఎలా అంటే, ఒకప్పుడు దొంగరా, ఇదేమన్నా మాట ఒకరు గుర్తు మాట్లాడేవాడు రా, నువ్వు ఇన్ని అంటున్నా కూడా, ఇన్ని తిడుతున్నా కూడా ఆడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడంటే కనుక నిజంగా ఏదో గొప్పవాడు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే అప్పుడు వంకర బుద్ధి, కానీ దేవుడి వాక్యం వచ్చిన తర్వాత అతను బుద్ధి మొత్తం మార్పు పోలీసు ఉండదు. చెప్తాను నిజంగా, చెప్పండి, దొంగని ఎవరు మార్చలేరు, ఎంత కొట్టినా అడగని చెప్తారు. ఒక్క వాక్యం మాత్రం మార్చి స్టోట్ పరం ఐగట్టి కలిసి చెప్తారు విషయాన్ని. ఎవరు మార్చారు దొంగల? ఒక వ్యభిచారాన్ని మార్చాలన్నా, ఒక దొంగను మార్చాలన్నా, అది ఎలాంటి మార్చాలన్నా ఒక భీషణుడు యేసు ప్రభు తప్ప ఎవ్వడు మార్చలేడు. ఒక రోగాన్ని తీయాలన్నా ఒక దేవుడు తప్ప ఎవ్వడు రోగాన్ని తీయలేడు. హల్లెలూయా. దేవుడు భీషణుడు అంతే కదా, పల్లపు మార్గంలోకి వెళ్ళిందంట. గెరాసీని ప్రాంతంలో సందర్భం ఉంది. అతను 2000 దయ్యాలు పెట్టి వస్త్రం లేకుండా బాధించుకుంటూ, బాధ పెడుతూ, భయంకరంగా ఉన్న ఆ స్థితిలో ఆ ఒక్కరి కొడుకు యేసు ప్రభు ధారాళంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ముట్టి స్వస్థపరిచినట్టుగా మంచి మాట ఉంటుంది అక్కడ. అతను స్వస్థ చిత్తుడే యేసు పాదం యొద్ద కూర్చుండి ఉండేను. హల్లెలూయా. ఎవడండి బాగు చేయగలడు ఈ రోజున? ఒక యేసు ప్రభు తప్ప, ఆ పీషోను తప్ప, ఆ వాక్యము తప్ప ఎవరు మార్చలేరు. చాలా మంది అన్నమాటంటే, మీరు మార్చేస్తారు, మతం మార్చి ఎవరు మారుతారు తలక ఎవరంటే ఈ రోజున నేను ఎవరి మాట ఎన్నో మాట్లాడదంటది. ఎవరి మాట ఎందుకని మాట్లాడదు? ఎందుకన్నా నేను దేవుని మాట తప్ప ఇంకెవరి మాట, ఎందుకంటే ఆయనని మార్చింది. కానీ ఎవరిని మార్చలేరు. అది భ్రమ. మత మార్పు అన్న మాట పెద్ద అబద్ధం. అది బొడ్డుకు మార్చేది ఎవరంటే యేసు ప్రభువారే. యేసు ప్రభువారే. ఆ దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్తే అనుకున్న తర్వాత అతను స్వస్థ చిత్తుడే. అది పల్లపు కార్యం. అక్కడ కూడా ధారాళంగా వెళ్ళింది. అతను చూచి భయపడి యేసు యొద్దకు వచ్చి స్వస్థ చిత్తుడే కూర్చుని ఉండుట చూచి భయపడరి. ఎందుకు అర్థమవుతుందా? అందరూ ఆశ్చర్యపోవాలి, అంతేనా? ఒక దొంగ మారితే ఆశ్చర్యపోవాలి, ఒక వ్యభిచారం మారితే ఆశ్చర్యపోవాలి, ఒక రోగి బొగపడితే ఆశ్చర్యపోవాలి. కానీ భయపడ్డారంట. చాలా చెత్త రోగం అలాగే ఉంది ఈ రోజున. మన ఎవరిని మార్చేస్తున్నావు? మన ఎవరిని మార్చేట్లా ప్రార్థన చేస్తున్నావు, దేవుడే మారుస్తున్నాడు. హల్లెలూయా. ఆ బతుకులు దేవుడే మారుస్తున్నాడు. గమనించండి, ఈ పీషోను నది ధారాళంగా ప్రవహించినది. అది ఎత్తైనను, వంకరైనను, పల్లమైనను, ఎలాగున్నా ఏకధాటిగా ధారాళంగా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ నది ప్రవాహం మన మీదకి వచ్చిన తర్వాత, వాక్యం మనలోకి వచ్చిన తర్వాత మన బుద్ధి మొత్తం మార్చబడింది. హల్లెలూయా. బుద్ధి మొత్తం మార్చబడింది. ఒక రోజున ఇదే ఇందాక వస్తున్నప్పుడు ఇదే శనివారం రోజున గుడి ఉంది కదా, శనేశ్వర గుడి ఉంది కదా,
మందపల్లి గుడికి వచ్చేవాడిని ప్రతి సినిమాలో వచ్చేవాడిని. ఆ రోజున మేము నూనె వేసుకోకుండా భోజనం చేసేవాళ్ళం. అన్నం నూనె వేసుకుని పచ్చి పులుసు తప్ప నూనె వాడికి ఇష్టం ఉండదంట. అది నూనె వేసుకోకుండా తినేవాళ్ళు. మళ్ళీ నైవేద్యం కాకిలి కట్టేవాళ్ళు. కాకిలికి నేను తినే ముందు 2 ముద్దలు తీసి కాకి కట్టాలి. నేను ఈ శనేశ్వరి గుడి పూజలు చేసేవాళ్ళు మేము, తెలియదు. ఇప్పుడు అదంతా ఇసుక బుద్ధి. ఇప్పుడు వాక్యం మా మీదకి వచ్చిన తర్వాత అవన్నీ పోయినాయి. ఇప్పుడు దేవుడి శాంపుల్గా మార్చబడ్డాం. ఇసుక ఎప్పుడైతే ప్రవాహంగా వెళ్ళిందో, వాక్యం ప్రవాహంగా వెళ్ళిందో, అవన్నీ విడిచిపెట్టి జీవం గల దేవుని ఎందుకు రావడానికి దేవుడు కొట్టుకుని వచ్చాడు. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు గమనించండి. ఇసుక బుద్ధి ఎలాంటి బుద్ధి అంట చెప్పండి. ఇసుక బుద్ధి ఏంటంట? 1 భారంగా ఉంటుంది, 2 ఏదైతే పీల్చుకుంటుంది, 3 వాతావరణానికి అనుకూలంగా మారిపోతుంది. ఇదంతా ఇసుక బుద్ధి. ఈ ఇసుక బుద్ధి మీద ధారాళంగా ప్రవహించి పీల్చుకునేది వచ్చిన తర్వాత అది ఎత్తైనో లోతైనో పల్లబడి ఎలాగుండా ప్రవహించిన తర్వాత అప్పుడు అన్నమాట అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ గోమేదకమును దొరుకును. హల్లెలూయా. ఇప్పుడు ఇసుక బుద్ధి కలిగిన నా మీద భీషణత ప్రవహించిన తర్వాత నాలో ఏం దొరికిందంటే, నీలో ఏం దొరకాలంటే బంగారము దొరకాలి, బోలము దొరకాలి, గోమేదకం దొరకాలి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి వచ్చాం మనం. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు దాకా ఉపోత్కారం చెప్పుకున్నాం. ఇప్పుడు 5 నిమిషాల్లో వాక్యం అయిపోతుంది. ఇప్పుడు హల్లెలూయా. ఇక్కడ విషయం అండి, ఇక్కడ ఎప్పుడైతే నది వెళ్ళిందో, హవిలా దేశం నది వెళ్ళిందో, ఆ పీషంత వెళ్ళిన తర్వాత అక్కడ ఏం దొరుకుతుందంటే బంగారము, శ్రేష్టమైన బంగారం దొరికిందని గమనించి. ఇప్పుడు బంగారం ఎక్కడ ఉంటుంది? దోషపు కాదు, దాని గురించి మాట్లాడాల. లలిత జ్యువెలరీ అక్కడ కాదు, ఆ బంగారం కాదు, ఇక్కడ బంగారం వేరే. ఈ బంగారం ఎక్కడ ఉంటుందంటే దేవుని మందిరములో. దేవుడు ఒక ఏర్పాటు చేశాడు మందిరానికి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతిపరి స్థలం. ఈ అతిపరి స్థలం మీద ఒక మందసం ఉంటుంది. ఆ మందసంకి బంగారంతో రేకు కొద్దిగా బంగారం, అంతా బంగారం చేయబడింది. ఇప్పుడు నీ మీద పీషం అది వెళ్ళిన తర్వాత నీలో పాపము, దోషము, దరిద్ర బుద్ధి అదంతా పోయిన తర్వాత నువ్వు దేవుడికి ఎలా కనబడుతున్నావంటే బంగారం కనబడుతుంది. ఈ బంగారం ఎక్కడుందంటే మందిరంలో ఉంది. మీ అందరూ ఎక్కడ ఉన్నారు? మీ అందరూ ఎవరు? ఇప్పుడు అది హల్లెలూయా. మీ అందరూ ఎవరు? మీరు 70 కేజీలు, 80 కేజీలు, 60 కేజీలు బంగారం. ఎవరికి? దేవుడికి. అందరూ కూడా బంగారమే. ఈ బంగారం ఉపకరణముగా దేవునికి మీకు వాడబడాలి, దేవునికి పాత్రగా మీరు వాడబడాలి. ఈ బంగారు పాత్రలో అంటే మాంసములు ఏముందని తెలుసు కదా, బాగా తెలుసు మనకి. బంగారం మన్నా పాత్ర, రాతి పలకలు, ఆహారం చిగురించింది కదా, ఇవన్నీ మనకి సాదృశ్యమే. ఇవన్నీ మనకే. మనం ఎప్పుడైతే మన మీద నది ప్రవహించిందో, వాక్యం వెళ్ళిందో, ఇసుక బుద్ధి వెళ్ళిపోయిన తర్వాత నీలో వచ్చిందంటే బంగారము వచ్చింది. అది అతి పరిశుద్ధికి సాదృశ్యం. హల్లెలూయా. బంగారం అనగా ఏంటంటే దేవుని దృష్టిలో పరిశుద్ధమైనది. ఇప్పుడు దాకా నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, లోకానికి అనుకూలంగా ఉన్నావు. వాక్యం మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా మార్చబడ్డావంటే పరిశుద్ధంగా మార్చబడ్డావు. ఎలా మార్చబడ్డావంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగబడిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా మార్చబడ్డావు కనుక నేను దేవుడు బంగారంగా ఉంచాడు. హల్లెలూయా. అంటే బంగారం నదిలోకి ఏమొచ్చిందంట? బంగారము వచ్చింది. ఆ బంగారం నువ్వే. బంగారం అనగా పరిశుద్ధత. హల్లెలూయా. మనం గమనించండి. మనం కూడా వచ్చి ఉపవాస ప్రార్థనలో చాలా మంది ఏం ప్రార్థన చేస్తారంటే రక్షణ కొరకు చాలా మంది సాగుతూ చెప్తానమ్మా, ఉపవాస ప్రార్థన అయిన తర్వాత రక్షణలో ఉంటే బాప్తిసం ఉంటే సిద్ధంగా చెప్తాను చాలా మంది. నేను కూడా ఇలా అంటారు. అప్పుడు ఏమంటారంటే అమ్మ ఈ 3 రోజులు అదే 4 రోజుల్లో 1 రోజు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీ అన్నీ ఒప్పేసుకోండి. మీ అన్నీ అంటే అర్థం ఏంటి? అంతే. అవన్నీ మనం చేసినవి, చేయనివి, మనం దగ్గరుండి చేయించినవి అన్నీ కూడా ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఎప్పుడు ఒప్పుకుంటే
అంటే ఉపవాస ప్రార్థన ఒప్పేసుకొని మొత్తం కడిగేసిన తర్వాత మనం ఏమవుతామంటే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం బంగారముగా మార్చబడతావు, నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు, నువ్వు మందిరములో ఉంటావు. ఎక్కడంటావు? దేవుని మందిరంలో ఉంటాడు. ఈ మందిరమే కాదు, ఆ మందిరంలో కూడా నువ్వు ఉంటావు. అది నీ ప్రత్యేకత. నది వెళ్ళిన తర్వాత నీలో ఏం దొరుకుతుంది దేవుడి కంటే? బంగారము అంటే పరిశుద్ధత. అది ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. బైబిల్ మాట ఉంది, చూడమాట కీర్తన భాగము 93:5. ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నటికి పరిశుద్ధతయే నీ మందిరముకు అనుకూలము. హల్లెలూయా. అమ్మ గమనించండి, మందిరంలో ఏముండాలి? పెద్ద యాంప్లిఫైర్ ఉండాలా, పెద్ద లైట్ ఉండాలా, పెద్ద జనాభా ఉండాలి. ఇవన్నీ దేవుడికి ఇష్టమా? ఇవన్నీ అవసరం? దేవుడికి ఇష్టంగా అవసరం? దేవుడికి చెప్పండి. పెద్ద క్యాస్ట్ పీపుల్ ఏమో ఉండాలా, లేకపోతే డబ్బులు ఉండే ఇష్టమా? దేవుడికి ఎవరంటే ఇష్టం తెలుసా? పరిశుద్ధులు అంటే దేవుడికి ఇష్టం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులు. అది దేవుడికి ఇష్టం. దేవుని మందిరంలో బంగారం అనగా ఎవరంటే పరిశుద్ధులు, వారు మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఏం చెప్పారంటే అది సంతోషం. గొడవలేదు మనకి యూనివర్స్ ఆన్సర్ గుర్తు లేదు, నాకు తెలియదంటే గొడవ లేదు. మనం ఎత్తబడతామని చెప్పాను, అంతేనా? దైవిక బలం పొందుకున్న వారు అమ్మాయి ఇప్పుడు కూడా గుర్తురాదు కదా మీరు లేదా? కొంచెం పాస దైవిక బలం పొందుకున్న వారు ఎత్తబడతామని చెప్పారు. ఈ ఎత్తబడే విషయంలో ఏంటంటే ముఖ్యమైన విషయము, దేవుడికి కావాల్సింది నీ క్యాస్ట్ కాదు, నీ ధనం కాదు, నీ స్థితిగతులు కాదు, నీ పొలం కాదు, ఏమి కాదు, ఒక్క పరిశుద్ధతే. అది ప్రయత్నం చేయడం అంతే, అదే ప్రయత్నం చేయాలి. క్రైస్తవుడిగా అల్టిమేట్ గోల్ ఏదైనా ఉందంటే కనుక పరిశుద్ధత కొరకు ప్రయాసపడటమే. ఎంతో కొంత ఒకప్పుడు మనందరం పాపులమే, ఒప్పుకొని తీరాల్సిందే. కానీ మనం మార్చుకుంటూ వచ్చి ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా మనం సాగుతున్నామంటే కనుక మనం పరిశుద్ధులమే. హల్లెలూయా. ఒక్క వార్త తినడానికి ఎవరన్నా తిరిగితే కనుక వాడు మాత్రం ఏమాత్రం కూడా ఎత్తబడ్డు. నువ్వు అన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత, నువ్వు మందిరం నాటబడిన తర్వాత నువ్వు పరిశుద్ధుడివే కనుక మళ్ళా వెనక మాత్రం వెనుకు. ఆయన సిలువ త్యాగాన్ని ఎంత మాత్రం కూడా హేళన చేయొద్దు. ఎవరైనా చేసుకోమని చెప్పాడు అంత గొప్ప గొప్ప మాత్రమే పలకొద్దు. దేవుడు మరణించిందే నీకోసం. ఇవాడు చాలా ఇష్టం దేవుడికి, నీకు తెలియదు ఆ విషయం. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడగలరు. నేనంటే ఏసైకి చాలా ఇష్టం, లేకపోతే ఇక్కడ కూర్చోలేవు. తిరిగి నేను మార్చేవాడు కాదు. ఇవాడు చాలా ఇష్టం దేవుడికి. ఎవరైనా అనుకుంటారేమో దేవుడు చూస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా, నన్ను విడిచిపెట్టాడా, ఇలాంటి ఆలోచన ఏమొద్దు. దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు కాచిన కన్నీరు దేవుడు అది పట్టుకొని కవిగమలో భద్రపరిచి ఉంచాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏ మాత్రం విడిచిపెట్టాడు. వాడు చాలా ఇష్టం దేవుడికి. నిన్ను నన్ను కూడా విడిచిపెట్టాడు దేవుడు. నమ్ముకున్న తర్వాత ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, అంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. 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 ఎంతైనా నమ్మదగిన వాడు. అంటే దేవుని మందిరంలో ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి. గమనించాలి. అటు తర్వాత ఏం జరిగిందంట? బోలము ఫస్ట్ 2 బోలము. దీని పరిభాషలో ఏంటంటే గోపరసం పిలుస్తారు. గోపరసం అంట. ఈ గోప సెంటు ఇది జిగట కాదు, బంకలా ఉంటుంది. ఇది సెంటు పెర్ఫ్యూమ్ అంట, సువాసన, పరిమళ సువాసన ఇది. అయితే ఈ విషయం ఏంటంటే చూడండి, ఇస్తది గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నువ్వు చేసుకుందాం. 2:12 6 మాసములు గోపరస తైలముతో 6 మాసములు స్త్రీలు రాజునందుకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషు నందుకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది ఇక్కడ ఎస్తేరమ్మ గారిని తీసుకుని ఏం చేశారంటే
సెంట్లో నానబెట్టారు. మన భాషలో సెంట్లో నానబెట్టారు. ఎందుకు అంటే రాజు చూడగానే ఆమె చూడగానే మెచ్చేయాలి. అక్కడ హేగేని పోల్చుకుంటాడు. హేగేని మన పరిభాషను ఏమంటారంటే పరిశుద్ధాత్మతో పోలుస్తారు. ఎందుకు పోలుస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఏమైతే ఏర్పాటు చేస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఏమైతే నియమాలు పెడతారో, ఆరాధన క్రమం కానీ, వాక్య క్రమం కానీ, సంఘ క్రమం కానీ, ఇవన్నీ కూడా ఎవరయ్యా మనకి ఏర్పాటు చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఇది కాక నువ్వు ఏదన్నా ఒక కొత్త తగిలించుకున్నామంటే కనుక అది ఆత్మ కార్యం కాదు. అక్కడ మాట ఏముంటుందంటే పరిశుద్ధాత్మ హేగే ఇస్తే చెప్పండి, ఇదిగో ఇది మాత్రమే ధరించు, ఈ వస్త్రాన్ని కట్టుకో, ఇది చెయ్యి అని నియమించిన తర్వాత ఎస్తేరమ్మ గారు అవి తప్ప కొత్త ఇంకేమి తగిలించుకోవాలి. ఏమైతే చెప్పారో అది తగిలించుకుంటే ధరించి ఆ నానబడిన సువాసనతో రాజు ఎత్తుకు వెళితే రాజు ఆమెను చూసి ఇష్టపడినట్టుగా వాక్యం సెలవిచ్చింది. ఏంటయ్యా అర్థం అంటే ఇప్పుడు సంఘాన్ని దేవుడు నానబెడుతున్నాడు, గోప రసములో నానబెడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ బోలాన్ని పరిశుద్ధాత్మతో పోలిస్తారు. ఇప్పుడు మనం అందరం ఎవరి నడిపింపులో ఉన్నామంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాము. ఎందుకు ఈ మాట చెప్పారంటే దేవుడు సంఘాన్ని తీసుకెళ్ళేది ఎవరు? సేవకులు కాదు, టీవీ స్పీకర్లు కాదు, యూట్యూబ్ స్టార్లు కాదు. ఎవరియా సంఘాన్ని తీసుకెళ్ళేదంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళి అయ్యా వేసే ఇదిగో నీ సంఘం అని దేవునికి అప్పగిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఆయన కార్యము. అందుకే సత్యములోంచి ఖాళీ పూరించాలి, సత్యములోంచి సర్వసత్యంలోకి నడిపించడమే దేవుడి కార్యము. సత్యమనగా యేసు ప్రభు, సర్వసత్యమనగా పరలోకము. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ పొందుకున్న నీవు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండాలి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి. గమనించండి, ఎప్పుడైతే నది మీద వెళ్ళిందో నువ్వు బంగారంగా మార్చబడ్డావు. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఆయన ఆడి కింద ఉన్నావు కనుక, ఆయనలో ఉన్నావు కనుక, ఆయన నీలో ఉన్నాడు కనుక నువ్వేమవుతావంటే పరిమళ వాసనగా మార్చబడుతున్నావు. నువ్వు ఇక్కడ ఉంటే కార్యం అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఎక్కడో ఆత్మనుడు బాగవుతుంటాడు. కారణం ఏంటంటే నీలో ఆత్మదేవుడు పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గోపురసం అనగా పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తాడు. బంగారం అనగా పరిశుద్ధత, గోపురసం అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాత్రమే నేను బలపరచగలడు, ఆయన మాత్రమే నేను పరలోకానికి తీసుకుని వెళ్ళగలడు. ప్రభుకు పరిచయం చేసి ఎవరున్నారంటే అది పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసుకోండి. ఏ సాగుడు కాదు, సమూహం కాదు, ఏ సమూహం కాదు. పెద్ద పెద్ద బోధలు రెడీ అయిపోయింది. మా సంఘమే సూపర్, మా సంఘమే డంపర్ అని చెప్తాను. అదేది కాదు, దేవుని ఆత్మ తప్ప ఇంక ఏది కూడా దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళదు. నీతి కార్యాన్ని పరిశుద్ధ మాత్రమే కాపాడుతుంది. ఏ సేవకుడు ఎవరిని కాపాడలేదు, ఎవరిని ప్రార్థన చేయక్కర్లా. వాళ్ళ సహాయం కోరుకో, తప్పేం కాదు. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రార్థనను ఖచ్చితంగా కాపాడుకోవాలి. బైబిల్లో మాట ఏంటంటే దావీదు అన్నమాట, అయ్యా నాలో నుంచి పరిశుద్ధాత్మ మీరు తీసివేయకండి అయ్యా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు దుఃఖపరిచేస్తున్నాం, అనేక సార్లు దేవుడిని మనం దుఃఖపరిచేస్తాం, అనేక వెళ్ళిపోతాం అనుకున్న స్థితిలో కూడా ఆయన వెళ్ళగా నీ దగ్గరే ఉన్నాడు. అర్థం ఏంటంటే పెట్టే ఎంత ప్రేమ కాదు. మళ్ళీ ఉన్న ఆత్మను ఎన్నోసార్లు దుఃఖపెట్టేస్తాం మనం. ప్రార్థనకి వెళ్ళకో, ప్రార్థన చేయకో, వాక్యం చెప్పకో, లేదా ఇలాగే ఆటంకపరచో, అదేదో మాట మాట్లాడో, బాధ పెట్టో, మొత్తానికి ఏదో రకంగా నీలో పరిశుద్ధాత్మ నువ్వు ఖచ్చితంగా బాధ పెట్టావు. ఎలా ఉంటుందంటే మా చెట్టు ముందుకెళ్తాం. బైబిల్లో ఒక కొండ ఉంది, ఓటుకొండ అంటున్నారు. అంటారా ఓటుకొండ అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే నేను ఆలోచించాను, సమయం లేదు ఆలోచనకి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొండ ఉంది, దానికి కన్నం పడుతుంది, ఏమంటాం? చిల్లిపడి కొండ అంటాం. ఈ ఓటుకొండ ఎలా ఉంటుందంటే కొండలాగే ఉంటుందండి. ఒక నిమిషం అక్కడికి వెళ్ళలేదు. ఆ ఓటుకొండకి ఏముందంటే ఒక పొగలు ఉంటుంది, అది లోపల ఉంటుంది, బయటికి కనపడదు. ఆ పొగలు లోపల ఉంటుంది, బయటికి కనపడదు. అది ఎవరు తెలుసు? కుమ్మరుడు తెలుసు. కొడితే టిక్కి కొందండి పయ్యాన్ని చెప్తున్నాడు. ఈ కొట్టుదంటే దేవుడే. విషయం ఏంటంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ఓకే, అది నీకు తెలియక ఒకసారి పోతుంది బయటికి. ఎందుకంటే నువ్వు ఓటుకొండ కనుక, అంటే అది కొండలాగే ఉంటుంది. నువ్వు వేసి నీళ్ళు దానికి ఉండదు సాయంత్రానికి. అర్థమేంటి? దానికి కన్నలేదు,
చిట్లిందండి, అర్థమాట చిట్లింది, బాగా ఒక పీట వచ్చింది. ఆ పీట కనపడదు. మనం కూడా ఎలా ఉంది ఆత్మ జీవితం అంటే, మనం ఎలాగైనా మంచి పరిశుద్ధులుగా, మంచి ఇదిగా, సూపర్గా ఇంకేమవుతుందో అనుకుంటున్నాం, అంత యాక్టింగ్ అంతా లోపలే టొల్లా. మరి పరిశుద్ధాత్ముడు ఏంటంటే లేడు, వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు నువ్వు ఓటుకుంటూ పీట వచ్చింది ఆత్మీయ జీవితంలో, ఆత్మ మొత్తం పోయింది. నువ్వు ఎలాగైనా బయటకి అయ్యో ఎంత బాగుందమ్మా, ఎంత బాగా అర్థం చేస్తుందమ్మా, ఎంత బాగా ఎన్ని చెప్తాం మనం, లోపలే ఉంది వల్ల. ప్రతి క్రైస్తవుడు జీవితం కూడా ఇలాగా మనకి తెలియకుండానే మన పాపంలో సులువుగా చిక్కులు పాపాన్ని మనకి తెలియకుండానే మనకున్న వరాన్ని వాడలేకపోతున్నాం. ఇచ్చిన వరాన్ని మనం పాడు చేస్తూ ఉన్నాం. మనలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న అభిషేకాన్ని మొత్తం పోగొట్టుకున్నాం అన్నమాట. అయితే ఒక్క అవకాశం ఉంది. మనం ఎలా సంపాదించుకోవాలంటే, నువ్వు ప్రార్థన చేసి కన్నీరు కార్చి, దావీదుని ఎగ్జాంపుల్గా తీసుకొని కన్నీరు కార్చి ఉపవాసం ప్రార్థన చేస్తే కనుక నీ ఓటి కొండని మళ్ళీ ఆయన నూనె కొండగా మారుస్తుంది. హల్లెలూయా. ఆ నూనె ఎంత మాత్రం కూడా అవ్వదు, ఆ ఆయాస తరగదు. అది పట్టి ఖాళీ పాత్ర నింపేంతగా ఆ కొండ రెడీ అవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఓటి కొండగా ఉండదు, నీలో ఆత్మని అంటే మాత్రం కూడా నువ్వు పోగొట్టుకోవద్దు. గమనించండి, ఈ పీషోన్ అది ప్రవహించిన తర్వాత నీలో బంగారం ఉంది, ఏమన్నా తర్వాత గోళము గోపురం పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన్ని పరిచయం చేస్తాడు దేవునికి. తర్వాత విషయం ఏంటా, గోమేధికం అసలు అయిపోయి గోమేధికం. గమనించండి, ఈ గోమేధికం దేనికి గుర్తంటే బైబిల్ చాలా ఉన్నాయి. పుష్యము 14 లేకుండా ఉంటాయి. దాంట్లో ఈ గోమేధికానికి ఇంకో పేరు ఏంటంటే ముత్యము అని అర్థం. చెప్పండి, ముత్యము. ఈ ముత్యము ఎవరు ధరిస్తారంటే, యాజకుడు ధరిస్తాడు. ఈ యాజకుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు, అతి పరిశ్రమకి వెళ్ళినప్పుడు, ఆ సంవత్సరం ఒకసారి వెళ్ళి ధూప వేదిక మీదకి వెళ్ళి ధూపం వేస్తాడు. ఇలా వేసిన తర్వాత సువాసన దేవుడు పీల్చుకొని మంచి వార్త మనకు చెప్తాడు. ఈ ధూపం వేయడానికి యాజకుడు వస్త్రాలు ఉంటాయి, ప్రత్యేకంగా ధరిస్తారు. దాంట్లో దాన్ని ఏమంటారు, న్యాయ విధాన పథకం అంటారు. న్యాయ విధాన పథకం ఇక్కడ గుండె మీద ధరిస్తారు. దీంట్లో 12 ఏముంటాయి, 12 రాళ్ళు ఉంటాయి. వజ్రాలు బంగారం మొత్తానికి రాళ్ళు 3 రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళని ధరించి వెళ్తారు. ఈ 12 రాళ్ళు కూడా 12 గోత్ర కట్టల పేర్లు అన్నమాట, 12 గోత్రాలకు గుర్తు. ఈ ఎప్పుడు ధరించినటువంటి నాయకుడు పక్కన ధరించిన యాజకుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ 12 ఉన్నాయి కదా, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, దీంట్లో రెండవది ముత్యం. రెండవది ముత్యం. ఈ ముత్యం దేనికి గుర్తు అంటే, ఈ భూమి దేనికి గుర్తు అంటే, ముత్యం చెప్పాను కదా. ఈ రెండవది నీ స్థానం వేస్తానంటే పరలోకంలో 2వ స్థానం. హల్లెలూయా. నీ స్థానం ఎక్కడుందంట, నీ స్థానం ఎక్కడుందంట, ఎన్నో స్థానం అంట, 2వ స్థానం. నీ స్థానం పరలోకంలో నీ లెక్కేమో 2వ స్థానం. నీ తర్వాత గాబ్రియేలుతో ఉంటారు, నీ తర్వాత మిఖాయేలుతో ఉంటారు, నీ తర్వాత మహాదూతలు. అంటే నీ స్థానం ఎక్కడిచ్చే దేవుడు అంటే 2వ స్థానం దేవుడు ఏర్పాటు. అంటే గోమేధికములో దేవుడు ఏర్పాటు. ఆ 12 ఎపోదు నాగరిక పథకంలో 2వది ముత్యము. ఆ ముత్యము నువ్వు దేవుడు కుడి భాషను కూర్చొని వేసుకున్న తర్వాత ఆ స్థానం నీదే. నీ తర్వాత దూతం. హల్లెలూయా. మనం ఎంతమంది బతుకంట చెప్పండి మాట, ఎవరికో ఆలోచించండి. నీ ఎంత కానీ దేవుని దృష్టిలో ఎంత గరుడుగా ఆలోచించాలి. నేను ఎంతగా ప్రేమించలేదు. నేను దగ్గర కోరుకున్న ఒకే ఒక విషయం, దేవుడు నా దగ్గర పరిశుద్ధాత్మ ఆయన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడతాను దేవుడు. హల్లెలూయా. నీ స్థానము 2వ స్థానం. దిగజారిపోతున్నావు ఎంత మాత్రం. ఆత్మీయ స్థితిలో బలపరచబడాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకేం చేయగలం, ఎంత స్వార్థ చేయగలం, ఎంత ప్రార్థన చేయగలం. స్వార్థ కొడితే కానీ ఇంట్లో కొంచెం ప్రార్థన చేయొచ్చు. ఏదో ఒక ఆత్మ విషయాన్ని నువ్వు లేపుకోవచ్చు, ఆత్మ విషయాన్ని బలపరచు. దేవుడికి చిత్తము జరిగే విధానం, ఆయన సహవాసము చేయడానికి ఇష్టపడదు. దేవుడికి నీకన్నా ఎక్కువ ఇష్టం సహవాసం అంటే. నీతో సహవాసం అంటే దేవుడికి చాలా ఇష్టం, నీకు కాదు ఎక్కువ. హానోక్ గారు ప్రతిరోజు కూడా చెప్పలేదు దేవుడితో సహవాసం. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఇష్టం తెలుసా? హానోక్ గారి కంటే కూడా దేవుడికి ఎక్కువ ఇష్టం.
దేవునికి ఎక్కువ ఇష్టం. ఆలోకి వచ్చేస్తాడు, ఆలోకి వచ్చేస్తాడు. ఆయనతో ఒక రకమైన ఆనందం దేవుడు. నిజమా? నువ్వు ప్రార్థన సమయం పెట్టుకో, ఆ సమయం నువ్వు వచ్చి 3:30 పెట్టుకో, 3:20 ముందు ఒక 5 ముందే దేవుడు రెడీగా ఉంటాడు. నా బిడ్డ వచ్చేటప్పుడు ఒక రకమైన ఆనందం దేవుడు ఉంటాడు. ఇంకా విషయం అర్థం కావాలి. మీకన్నా కూడా దేవుడు ఇంకా ఆతృతగా ఆసక్తితో నీకు ముందుకు వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా. సేవకులు చెప్పండి, ముందుగా వస్తాం. అంతకంటే ముందు ప్రభు, అంతకంటే ముందు ప్రభు వచ్చి రెడీగా ఉంటాడు. నీ ఎంతగా శ్రద్ధ చూపిస్తే ఆయన ఎందుకు విడిచిపెడతాడు. గమనించండి, ఆయనతో సహవాసం ఆయనకి ఇష్టము, ఆయనతో మాట్లాడటం ఆయనకి ఇష్టము, ఆయన పని చేయడం ఆయనకి ఇష్టము, ఆయన మీద ఆడుకోవడం ఆయనకి ఇష్టము, ఆయన ఇష్టము చేయటమే ఆయనకి ఇష్టం. హల్లెలూయా. నీ స్థానము 2వ స్థానం. ఎక్కడది? దేవుని సన్నిధిలో నీ స్థానము 2వ. తాంచనం అంటే నీ తర్వాత గాబ్రియల్ దూత, నీ తర్వాత మిఖాయేలు దూత, దూత గణాలు 24 పెద్దలు అందరూ నీ తర్వాతే. ఎంత గరుడు నువ్వు అసలు, ఎంత గరుడు నువ్వు. ఒక సాధారణ మట్టి మనిషి అనుకున్న మనము ఆ మట్టిని దేవుడు మహిమగా మార్చేయడం, అధిక మహిమలోకి దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. ఇలా నువ్వు మార్చబడాలంటే కనుక నీ మీద ఒక పీషన్ అన్నది ప్రవహించాలి. ఒకవేళ ఈ 3 రోజులు కూడా నేను అనుకున్నాను, శిలువ మీద వాక్యాలు పెట్టాడు, ఏమని చెప్పారో అవన్నీ కూడా ధారాళముగా ప్రవహించినాయి. ఇప్పుడు చెప్పండి, మీలో ఏ ఇసుక బుద్ధి ఉందో ఆ ఇసుక బుద్ధి రివాల్తో క్లోజ్ అయిపోవాలి. నీలో బంగారం ఉండాలి, నీలో గోళం ఉండాలి, నువ్వు గోమేధికంగా మార్చబడాలి. నీ స్థానం పరలోకములో 2వ స్థానంలో ఉండాలి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు నీకు మాకు దయచేయబడును గాక. థాంక్యూ సో మచ్.